ఈ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తితో ఉన్నారు. వైసీపీ డుమ్మా కొట్టిన సమయంలో స్వపక్షమే విపక్ష పాత్ర పోషించి ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలన్న టీడీపీ అధిష్టానం ఆదేశాలను సభ్యులు బేఖాతరు చేయడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు సొంత ఎజెండాను అమలు చేసి పార్టీ పరువును బజారుకు ఇచ్చారని సీఎం ఆగ్రహంతో ఉన్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలోనే ఎమ్మెల్యేలతో సమావేశమై క్లాస్ పీకాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలలో తెలుగుదేశం సభ్యులు నిర్మాణాత్మక వివరాలతో ప్రభుత్వ విధానాలను ప్రస్తావించాల్సింది పోయి కొందరు వ్యక్తిగత అజెండాతో సొంత సర్కారును ఇబ్బంది పెట్టడమేంటి? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యేలు? ఏంటి వారి వ్యవహారం? కొందరు టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు, వారిపై వస్తున్న ఆరోపణల విషయంలో ఇప్పటికే ఒకసారి క్లాస్ తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు మరోసారి గట్టి కోటింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాలను కొందరు శాసనసభ్యులు లైట్ తీసుకుంటే మరికొందరు ప్రభుత్వ ప్రధాన నిర్ణయాలను విమర్శించడాన్ని సీఎం తప్పుపడుతున్నారు. అలాంటి వారిని పిలిచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. చంద్రబాబు క్లాస్ అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అలా ఇలా ఉండదు. ఒక్కో విషయాన్ని అడుగుతుంటే సమాధానం చెప్పలేరు. దీంతో అసెంబ్లీలో తప్పతడులు వేసిన ఎమ్మెల్యేలు వెన్నుల్లో వణుకు ప్రారంభమైంది. శాంతి భద్రతలు, టిక్కో ఇళ్లు, కాలుష్యం వంటి విషయాల్లో ప్రభుత్వాన్ని తప్పుపట్టిన శాసనసభ్యులు అధినేత ఏమడిగితే ఏం చెప్పాలా అని ఇప్పటి నుంచే సమాధానాలు వెతుక్కుంటున్నారు. తమ తిక్క కుదుర్చుతారేమోనని టెన్షన్ పడుతున్నారు. శాసనసభ వర్షాకాల సమావేశాల్లో శాసనసభ్యులు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఎప్పుడు భేటీ జరిగినా 2 లేదా 3 రోజుల్లోనే పార్టీ శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించేవారు. శాసనసభ సమావేశాల ఎజెండా, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలవుతున్న తీరును శాసనసభ సభ్యులను అడిగి తెలుసుకునేవారు. కానీ ఈసారి అలా జరగలేదు. అసెంబ్లీ సమావేశాలు 8 రోజులు జరిగినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖతో పాటు విజయవాడ, తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యారు. అయితే సీఎం లేకపోవడంతో కొందరు శాసనసభ్యులు సొంత ఎజెండాను బయటకు తీశారు. 8 రోజుల పాటు సమావేశాలు నిర్వహించడం పట్ల పలువురు సీనియర్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి ఎజెండా లేకుండా ముఖ్యమంత్రి అంత బిజీగా ఉన్న సమయంలో తర్వాత పెట్టుకోవచ్చు కదా అని వ్యాఖ్యానించిన వారు లేకపోలేదు. ఇక శాంతి భద్రతలపై జరిగిన చర్చల్లో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు అసమ్మతి గళాన్ని విప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో జరిగిన దుర్మార్గాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని గమనించాలి. ప్రభుత్వానికి తమకు సిగ్గు ఉండాలని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ వ్యాఖ్యలు ఒకంత ఇబ్బందిగానే మారాయి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పోచల సుధీర్ రెడ్డి ఇటీవల హోంమంత్రి, ఇతర మంత్రులు ఇదే అంశంపై కామెంట్స్ చేయడాన్ని గమనించాలి. పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు, అముదాల వలస శాసనసభ్యుడు కూన రవికుమార్ కూడా ఇదే రీతిలో మాట్లాడారు. ఇలా ఎవరికి వారు ప్రభుత్వ విధాన లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేయడం వాటిని బయట నుంచి చూస్తున్న వైసీపీకి ఆయుధం అందినట్టు అయిందని సొంత పార్టీలోనే వినిపించింది. ఎక్కిన కొమ్మనే నరుక్కునే ప్రయత్నం చేయడం ఏంటని కొందరు వేలెత్తి చూపారు. ప్రభుత్వంపై శాసనసభ్యుల విమర్శలు శృతిమించిపోతున్నాయని గ్రహించిన ముఖ్యమంత్రి ఆగండని సూచించడంతో కొందరు వెనక్కి తగ్గిన విషయాన్ని గమనించాలి. మరోవైపు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్యపై చేసిన విమర్శలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుపట్టడమే కాకుండా సభలోనే సమాధానమిచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. సమావేశాల మధ్యలోనే డిప్యూటీ సీఎం 2 రోజులు వరుస సమీక్షలు నిర్వహించి బొండా ఉమా వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని ఒకంత అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని చూస్తే కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు సొంత ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ వచ్చాయి. టిట్కో ఇల్లు, డిజిటల్ కార్పొరేషన్లో అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై సీనియర్ ఎమ్మెల్యేలు ధూళిపాల నరేంద్ర, కూన రవికుమార్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తెనాలి శ్రవణ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని ప్రస్తావించుకోవాలి. నిర్మాణాత్మకమైన ఆధారాలతో సహా సభ ముందు ఉంచారు.
యాత్ర 2 సినిమాకు డిజిటల్ కార్పొరేషన్ నుంచి నిధులు చెల్లించిన వారిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ నివేదిక స్పష్టం చేసినప్పటికీ ప్రభుత్వం జాప్యం చేయడంపై కొందరు ఎమ్మెల్యేలు నిలదీయడం సర్కారుకు కొంత ఇబ్బందికర పరిణామమే. తప్పు చేసిన వారిని ఉపేక్షిస్తే ఏ ప్రభుత్వమైనా ఇంతేలే ఏం చేస్తుంది అనే లెక్కలేనితనం పెరిగిపోయి మళ్లీ వాటినే రిపీట్ చేసే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు ఉన్నాయి. ఈ విషయంలో కొందరు అధికారులు వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తున్నారన్నది కొందరి శాసనసభ్యుల వాదన. అదిగో ఇదిగో అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. ఇదో బ్రహ్మ పదార్థంగా మారిందన్న వ్యాఖ్యలు ఉన్నాయి. ఇల్లు పూర్తి చేసి ఎప్పుడు ఇస్తారో చెప్పాలని కొందరు శాసనసభ్యులు నిలదీయడంతో సర్కారుకు చిక్కులు తప్పలేదు. స్వపక్షమే విపక్షంగా మారిందన్న విమర్శలు వచ్చాయి. సభ 8 రోజులు జరిగినప్పటికీ ఏ అంశంపైన ప్రజల్లోకి బలమైన వాదనలు వెళ్లలేదని సీనియర్ ఎమ్మెల్యేలు చెప్పడాన్ని గమనించాలి. చివరకు అర్థవంతమైన చర్చలు జరగలేదని, కీలక సందర్భాల్లోనూ సభ్యుల హాజరు తక్కువగా ఉండడంతో సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల తీరుపై అసహనంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను పిలిపించి విషయాలు చర్చించారు. భేటీ ముగిసే ముందు రోజు టీడీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే ముఖ్యమంత్రి సీరియస్గా ఉన్న సమయంలో టీడీఎల్పీని నిర్వహిస్తే ఆ మెసేజ్ మరింతగా జనంలోకి వెళ్లే ప్రమాదం ఉందని భావించిన సీనియర్లు పరిస్థితిని సీఎంకు వివరించారు. చివరి రోజు ఎజెండా ఎక్కువగా ఉందని సర్ది చెప్పారు. అయితే సభ జరిగిన తీరుపై మాత్రం చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారు. పార్టీ పరువు తీశారని ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారని సమాచారం. అధికారంలో ఉన్నప్పుడు పనుల్లో బిజీగా ఉంటూ పార్టీ నేతలు కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తారని, ఆ భావన నుంచి ఇంకా చంద్రబాబు బయటకు రాలేదని సీనియర్ సభ్యులు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో అత్యుత్సాహం ప్రదర్శించిన అందరికీ క్లాస్ పీకాలని నిర్ణయించారు. అలాంటి వారిని పిలిపించాలని ఆదేశించారన్న చర్చ సాగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.